హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజెస్ రెసిపీ బుక్. ఈరోజైతే రెసిపీ బుక్లోని రెసిపీ ఉప్మా. ఇదైతే బాంబే రవ్వ ఉప్మా కాదండి, ఇది బియ్యపు రవ్వ ఉప్మా అండి. ఈ రవ్వతో ఉప్మా చేస్తే చాలా బాగుంటుందండి. ఇదైతే అందరూ పర్ఫెక్ట్గా రాదని ఎవరు చేయరు, కానీ రుచిలో అమోఘం. ఎంతో హెల్తీ అయిన ఈ ఉప్మా రెసిపీ ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. రండి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. అంతకంటే ముందు అయితే వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఉప్మాని కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు కనుక నచ్చినట్టయితే కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉప్మా. రండి ఆలస్యం ఎందుకు, ఈ ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం గాను అడుగు మందం కలిగిన ఒక పాత్రనైతే స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో దాదాపుగా ఒక 100 గ్రాముల నూనెనైతే వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడాలి. మినపప్పు శనగపప్పు వేసుకుని దూరగా వేగాలండి, అంతవరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 దాకా జీడిపప్పుల్ని వేసుకున్నాను. జీడిపప్పులు అయితే ఆప్షన్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 1 ఇంచి అల్లం ముక్కని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కారానికి తగినట్టుగా వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 1-2 రెమ్మల కరివేపాకు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు ఆనియన్స్ సన్నగా తరుక్కొని వీటిని కూడా వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేపుకోవాలండి. సన్నని మంట మీద వేపుకున్నారంటే పోపు చక్కగా వేగుతుందండి. ఉల్లిపాయలు కానీ పోపుది కానీ మాడకుండా చక్కగా వేగుతుంది. చూసారు కదా, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఈ ఉల్లిపాయలను అయితే వేపుకున్నాను. ఇప్పుడైతే ఇందులో బియ్యపు రవ్వను వేసుకుంటున్నానండి. బియ్యపు రవ్వ అయితే చాలా సన్నగా ఉండాలండి. 3 లోటాల బియ్యపు రవ్వను వేసుకున్నాను. 3 లోటాల బియ్యపు రవ్వని సన్నని మంట మీద దోరగా వేపుకోవాలండి. దోరగా వేపుకోవాలి, ఎందుకంటే ఇది మాడకూడదండి. మాడిందంటే ఉప్మా టేస్ట్ మారిపోతుంది. అలాగే చెయ్యి వదలకుండా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఇది రవ్వ కదా, కొంచెం వదిలినా కానీ అడుగంటిపోతుందండి. చూసారు కదా, దోరగా వేయించుకున్న ఈ రవ్వని ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నేను 3 లోటాల రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ 8 లోటాల నీళ్ళని వేసుకున్నాను. మీకు ఇంకొంచెం ముద్దగా కావాలి అనుకుంటే 9 లోటాల నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 8 లోటాల నీళ్ళు వేసుకొని వీటిలో తగినంత ఉప్పుని వేసి మూత వేసి రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వీటిని తెల్లబెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం వేయించేటప్పుడు మాత్రమే కదండి పోపులో వేసుకున్నాము. నీళ్ళల్లో కొద్దిగా ఆయిల్ వేసామంటే మనం వేసినప్పుడు రవ్వ అంటుకోకుండా ఉండకట్టకుండా వస్తుందండి. అందుకని కొద్దిగా నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చక్కగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇలా తెల్లాయంటే నీళ్ళు పర్ఫెక్ట్గా అయినట్టే అండి. ఇలా తెల్లేటప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ ఉప్మా రవ్వని ఇందులో చేర్చుకోవాలి. కలపాల్సిన అవసరం కూడా లేదండి, ఖచ్చితంగా అయితే ఉండలు కట్టకుండా వస్తుంది. చాలామందికి భయం, ఉప్మా చేసేటప్పుడు ఉండలు కడుతుందనే భయం అండి. ఇలా చేశారంటే మీకు ఎటువంటి పరిస్థితులను ఉండలు కట్టదండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలిసిపోయిందో ఉప్మా, ఎక్కడా ఉండలు లేకుండా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి దాదాపుగా ఒక 20 నుంచి 25 నిమిషాల సేపు సన్నని మంట మీద మాత్రమే ఉడికించుకోవాలండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. చూసారు కదా, ఒక 25 నిమిషాల తర్వాత ఈ ఉప్మా ఎలా వచ్చిందో, ఎక్కడా ఉండలు కట్టకుండా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, ఇప్పుడు దీన్నంతా ఒక్కసారి బాగా కలుపుకునేసేసి పైనుంచి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి.
నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్మా మొత్తానికి నెయ్యి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల సేపు ఉప్మా అమురుకొని ఇవ్వాలండి. ఈ రెసిపీని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసామంటే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఉప్మా. పర్ఫెక్ట్గా ఉన్నది కదండి, పొడి పొడిలాడుతూ. ఈ ఉప్మా రెసిపీని ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.